బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్ మాఫియా నియంత్రణకు ఏపీలో నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఏఎన్టీఎఫ్ ఐజీగా ఆర్కే రవికృష్ణను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇక డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు కృత నిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సర్వీసులో ఉన్న రవికృష్ణను డిప్యూటేషన్ పై రాష్ట్రానికి రప్పించింది. ఇక నుంచి డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా నిర్మూలనే లక్ష్యంగా ఏఎన్టీఎఫ్ పనిచేయబోతోంది. గతంలో ఏపీలో పనిచేసిన అనుభవం ఉన్న రవికృష్ణ కర్నూలు, గుంటూరు జిల్లాల ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. పవర్ఫుల్ గా అధికారిగా రవికృష్ణను పేరుంది. డ్రగ్స్ మాఫియా నియంత్రణకు ఏపీలో నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఏఎన్టీఎఫ్ ఐజీగా రవికృష్ణను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు కృత నిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సర్వీసులో ఉన్న ఆర్కే రవికృష్ణను డిప్యూటేషన్ పై రాష్ట్రానికి రప్పించింది. ఇక నుంచి డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా నిర్మూలనే లక్ష్యంగా ఏఎన్టీఎఫ్ పనిచేయబోతోంది. గతంలో ఏపీలో పనిచేసిన అనుభవం ఉన్న రవికృష్ణ కర్నూలు, గుంటూరు జిల్లాల ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. పవర్ఫుల్ అధికారిగా రవికృష్ణకు పేరుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, డ్రగ్స్ మాఫియా నియంత్రణే ధ్యేయంగా అటు ఆర్కే రవికృష్ణను రాష్ట్ర ప్రభుత్వం ఐజీగా నియమించడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఆయన ఎప్పటి నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు? కేంద్రం నుంచి కూడా డిప్యుటేషన్ పైన ఏపీ సంబంధించి రాష్ట్రానికి కూడా రవికృష్ణ తీసుకురావడం జరిగింది. ఆయన్ని ఏదైతే మేజర్గా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మొదటి నుంచి చెప్తా ఉందో యాంటీ నార్కోటిక్ టీంకి సంబంధించి ఏర్పాటు చేస్తామని చెప్తా ఉందో, దానికి సంబంధించి కీలక ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ఆ టీంకి సంబంధించి లీడ్గా కూడా రవికృష్ణని నియమిస్తూ కూడా ఆ టీంని ఏర్పాటు చేయాలంటూ కూడా రవికృష్ణకు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. ఇవాళ కానీ రేపు కానీ బాధ్యతను కూడా రవికృష్ణ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం రాకముందే గంజాయికి సంబంధించి కానీ, డ్రగ్స్కు సంబంధించి కానీ రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయిని వాడుతున్నారనే విషయంపై కూడా చాలా ఆరోపణలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే గంజాయి మొత్తాన్ని కట్టడి చేయడానికి కానీ, అట్లాగే సంబంధించి ఏదైతే ఉన్నాయో మొత్తం కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం జరిగింది. 100 రోజుల యాక్షన్ ప్లాన్ కూడా తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ముందుగా అసలు ఎవరు ఈ గంజాయి అనేది సేవిస్తూ ఉన్నారని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఎక్కడి నుంచి సప్లై అవుతుంది, దీనికి ప్రధానంగా ఎవరు అమ్మకాలు జరుపుతా ఉన్నారనే మూలాలను కూడా ఈ టీం ఛేదించడానికి కూడా ముందు 100 రోజుల యాక్షన్ ప్లాన్ అనేది చేపట్టవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే పలు దఫాలుగా ఈ మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో కూడా సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. ఆ సందర్భంలోనే ఈ 100 రోజుల యాంటీ నార్కోటిక్ టీంకు సంబంధించి 100 రోజుల యాక్షన్ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది. ప్రతి పోలీసు సంబంధించి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఎవరైతే గంజాయికి సంబంధించి కేసులు నమోదై ఉన్నాయో, పాత కేసులు ఏవైతే ఉన్నాయో, అలాగే కొత్తగా ఎవరెవరు గంజాయికి సంబంధించి మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి గంజాయి వస్తూ ఉంది, ఎక్కడ ట్రావెల్ అవుతూ ఉంది అనే కేసు వివరాలను కూడా ఎప్పటికప్పుడు పోలీసులకి సంబంధించి సమాచారం అందించుకునేందుకు కొత్తగా ఒక యాప్ను కూడా తీసుకురావడం జరిగింది. ఆ యాప్తోనే భాగంగా ఇప్పుడు ఒక టీంను కూడా, యాంటీ నార్కోటిక్ ఒక టీంని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దానికి ఐజీగా కూడా రవికృష్ణని కేంద్రం నుంచి కూడా డిప్యుటేషన్ మీద రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. దానికి నియమించడం కూడా జరిగింది. దీనికి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్తో పాటు ఇప్పుడు రాష్ట్రంలో ఏదైతే ఎక్కువగా వినిపిస్తూ ఉందో గంజాయి కానీ అలాగే డ్రగ్స్ కానీ, దానికి సంబంధించిన యాక్టివిటీ అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉంది. మొత్తాన్ని క్లోజ్ చేయాలని, సమూలంగా దీన్ని వ్యవస్థనే నాశనం చేయాలనే ఉద్దేశంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా కట్టుబడి దానికి సంబంధించిన టీంను కూడా సిద్ధం చేయబోతా ఉన్నారు. ఒక పక్క ఈ యాంటీ నార్కోటిక్ టీంతో పాటు మరో పక్క ఇప్పటికే ఎక్సైజ్ శాఖకు సంబంధించి గత ప్రభుత్వం 2019 నుంచి 2024 కాలంలో 5 సంవత్సరాల పాటు కూడా సెబ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం, ఎక్సైజ్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసిందంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంది. ఒక పక్క గంజాయిని అలాగే సంబంధించి డ్రగ్స్ని నియంత్రించడంతో పాటు మరో పక్క ఎక్సైజ్ శాఖను కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి
నిర్వీర్యం అయిపోయిన ఎక్సైజ్ శాఖను కూడా మళ్ళీ ఒక పునరుద్ధరణ చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇటో పక్క గంజాయిని అలాగే నార్కోటిక్ టీంని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి రహిత రాష్ట్రంగా అలాగే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మరో పక్క భావిస్తాను. అటు పక్క సెబ్ను కూడా సంబంధించి సెబ్ను ఏర్పాటు చేయడం, పూర్తిగా ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేయడం, దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే పనిచేస్తున్నట్టు కూడా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ముందుగా ఈ రవికిషన్ కూడా డిప్యుటేషన్ పై కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి తీసుకురావడం, ఐజీగా నియమించడం, టీంని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.